వాళ్ళకు కూడా ఇన్ఫార్మర్లు ఉంటారు. ఏ హీరో ఎంత తీసుకుంటున్నాడు, ఏంటి, ఎవరి దగ్గర ఉంది, అది ఇది అని అన్ని తెలుసుకోగలిగితేనే, వాళ్ళ దగ్గర ఉంటేనే. ఇప్పుడు ఏమీ లేని వ్యక్తిని ఎంత బెదిరించినా ఏమి ఇస్తాడు? ఉంటేనే కదా వాడి దగ్గర, ఉంటేనే కదా. అదే ఇందాక మీరు అన్నట్టు, అదే మేము 150 కోట్ల రెమ్యునరేషన్, 300 కోట్ల రెమ్యునరేషన్ అని చెప్పుకోవడం కూడా, అది కూడా ప్రమాదకరమైనటువంటి విషయం. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే పాపులారిటీని పెంచుకోవడం కోసం, పబ్లిసిటీకి ఉపయోగపడుతుందని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఆయన ఎంతైనా రెమ్యునరేషన్ తీసుకుని ఉండొచ్చు, కానీ దాన్ని బయట పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? పోనీ వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ తగ్గట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారా అంటే అది ఉండదు. సో అది డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం. అయితే ఇంకోటి, అంటే ఇక్కడ రెమ్యునరేషన్ గురించి వచ్చింది కాబట్టి, బాలీవుడ్లో ఉన్న ఒక మంచి ఇదేంటంటే, పరిణామం ఏంటంటే, హీరోలు రెమ్యునరేషన్లు కాకుండా వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్ లాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అక్షయ్ కుమార్ కానీ, షారూఖ్ ఖాన్ కానీ, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే వాళ్ళకి సొంత బ్యానర్లు ఉన్నాయి, 150 కోట్లు 100 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తే దానికి వడ్డీలు ఇవన్నీ చాలా ఇదైపోతాయి. కాబట్టి వాళ్ళు శాటిలైట్ రైట్స్ తీసుకోవడం, లేకపోతే ఓటీటీ రైట్స్ ఆ రూపంలో తీసుకుంటున్నారు తప్ప డైరెక్ట్గా కొంతవరకు మొత్తం దాదాపు పెద్ద హీరోలు అందరూ కూడా ఎవరైతే 100 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు లాభాల్లో షేర్ తీసుకుంటున్నారు తప్ప రెమ్యునరేషన్ మన దగ్గర కూడా ఇప్పుడు అలాంటి ట్రెండ్ ఉన్నట్టు ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా లేదు, కానీ ముందు ఆ ట్రెండ్ వస్తేనే సినిమాలకి, మన తెలుగు సినిమాలు కూడా మనుగడ సాగించగలుగుతాయి. లేదంటే 200 కోట్లు 300 కోట్లు రెమ్యునరేషన్లు ఇచ్చి మళ్ళీ ఇంకొక 300 కోట్లు 400 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అయిపోద్ది. కాబట్టి అంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లే మాఫియా కానీ, లేకపోతే ఇంకొక వేరే సంఘ విద్రోహ శక్తులు కానీ వాళ్ళ నుంచి ఈ వసూలు రాబట్టడం కానీ, లేకపోతే బెదిరించడం కానీ, వాళ్ళ పనులు జరుపుకోవడం కానీ అన్నీ జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఇంకా తీవ్రంగా చర్యలు తీసుకోవాలి. దాని నుంచి ఇటు మన ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అటు తమిళనాడు కానీ, టాలీవుడ్ ఇవన్నీ, శాండల్వుడ్, కోలీవుడ్, వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. రైట్. చిట్టిబాబు గారు, ఈ సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ ఇంట్లో ఏదైతే ఉందో, చిట్టిబాబు గారు చెప్పండి, టెక్నికల్గా ఏదో సమస్య ఉన్నట్టు. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో జరిగిన ఈ దాడి ఘటన, సైఫ్ అలీ ఖాన్ పై దొంగతనం కావటం, అటెంప్ట్ టు మర్డర్ కానీ, ఇవన్నీ అంటే ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి కొంచెం ప్రాథమికంగా కొన్ని విషయాలు ఇంకా వెల్లడించకపోవడానికి కారణం ఏంటంటే, అదే అంటే దర్యాప్తు సమయంలో ప్రతిదీ మినిట్ టు మినిట్ అప్డేట్ ఇచ్చేస్తే అది వాళ్ళు అలర్ట్ అవ్వడానికి దోహదపడుతుంది కదా. అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణ కొన్ని ఛానల్స్లో వాటిలో కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్లో సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగినప్పుడు కరీనా కపూర్ ఎక్కడ ఉంది అంటే, కరీనా కపూర్ హస్తం ఉందా అన్నట్టుగా యాక్చువల్గా వీడియో ఉంది. ఇప్పుడు దాడి జరిగింది, వెంటనే కరీనా కపూర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం అలా కాకుండా, కారు కోసం వెయిట్ చేయకుండా అతను ఆటోలో పక్కన ఆటో వచ్చింది, ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి లైఫ్ సేవ్ చేయడం ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్.